అందరికీ నమస్కారం అండి. ఈరోజు విష్ణు సహస్రనామం గురించి తెలుసుకుందాము. భీష్మ పితామహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు. కృష్ణుడు, ధర్మరాజుతో సహా. కానీ ఎవ్వరూ రాసుకోలేదు. మరి ఎవరికి అందింది అద్భుతమైన విష్ణు సహస్రనామం? అది 1940వ సంవత్సరం శ్రీ 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 మహాపెరియవ కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి స్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేయడానికి టేప్ రికార్డుతో సహా వచ్చారు. ఆ టేప్ రికార్డు చూసి స్వామివారు ఆ వ్యక్తిని, అక్కడ ఉన్న వారిని అందరినీ ఉద్దేశించి ప్రపంచంలో అతి పురాతనమైన టేప్ రికార్డు ఏది అని అడిగారు. ఆ ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. మళ్ళీ స్వామివారు విష్ణు సహస్రనామం మనకు ఎలా వచ్చింది అని అడిగారు. ఒకరు అన్నారు భీష్ముడు అందించారన్నారు. స్వామివారు భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు రాసుకున్నారు? మళ్ళీ నిశ్శబ్దం. స్వామివారు చెప్పడం మొదలుపెట్టారు. భీష్ముడు సహస్రనామాలతో శ్రీకృష్ణుని స్తుతిస్తున్నప్పుడు కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహా అందరూ అత్యంత శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు. ఎవరూ రాసుకోలేదు. అప్పుడు యుధిష్ఠిరుడు అన్నాడు, నేను ఈ 1000 నామాల్ని మనమంతా విన్నాము, కానీ మనం ఎవరూ రాసుకోలేదు. ఇప్పుడు ఎలా కృష్ణ అని. అప్పుడు కృష్ణుడి ఇప్పుడు ఎలా అన్నాడు కృష్ణుడు. సహస్రనామాలు మాకందరికీ కావాలి అని అందరూ కృష్ణుణ్ణి వేడుకున్నారు. దానికి శ్రీకృష్ణుడు ఇలా అన్నారు, ఇది కేవలం సహదేవుడు వ్యాసుడి వల్లే అవుతుంది అని. అలా అని అందరూ అదెలా అని అందరూ అడిగారు. దానికి శ్రీకృష్ణుడు నవ్వారు. మనం అందరిలోని సహదేవుడు ఒక్కడే సోత స్ఫటికం వేసుకున్నాడు. ఈ స్ఫటికం మహేశ్వర స్వరూపము. దీని ప్రత్యేకత ఏమిటంటే వాతావరణంలోని శబ్ద తరంగాల్ని గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుని ధ్యానించి ప్రార్థిస్తే ఆ స్ఫటికంలోని సహస్రనామ శబ్ద తరంగాల్ని వెనక్కి రప్పించి వ్యాస మహర్షితో వ్రాయించుకోవచ్చని శ్రీకృష్ణుడు సలహా ఇచ్చారు. శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట, అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాస మహర్షి కూర్చుని ఆ సహస్రనామ శబ్ద తరంగాలను రీప్లే అవుతుంటే వ్యాస మహర్షి వ్రాసి పెట్టారు. ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికార్డు శివస్వరూప స్ఫటికం ద్వారానే మనకి విష్ణు సహస్రనామం అందిందని మహాస్వామి వారు అందరికీ సెలవిచ్చారు. ఈ విధంగా భీష్ముడు కృష్ణుని స్తుతించడం ద్వారా విష్ణు సహస్రనామము మనకి అందుబాటులోకి వచ్చింది. ఆ విష్ణు సహస్రనామాన్ని తిరిగి రచించిన ఘనత సహదేవుడిది, వ్యాస మహర్షిది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.